హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలామంది స్టూడెంట్స్ కూడా ఎక్స్క్లూజివ్గా రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నందుకు చాలా డౌట్స్ అవుతున్నాయండి. వాళ్ళకి ఫస్ట్ వచ్చేది అసలు ఇంతవరకు ఏఎల్పి అనేది ఎగ్జామ్ షెడ్యూల్ రాలేదు, ఫస్ట్ డౌట్. సెకండ్ వచ్చేసరికల్లా ఎన్టీపీసీ అదేవిధంగా జేఈకి సంబంధించిన నోటిఫికేషన్ జూలైలో వస్తుందని చెప్పి ఇంతవరకు అది రాలేదు. సో అసలుకి ఇది ఏమన్నా వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్స్ ఇచ్చిన ఏదైతే షెడ్యూల్ ఉందో అది నిజమా అబద్ధమా అనే డౌట్స్ కొంతమందికి ఉన్నది. అండ్ ద సేమ్ థింగ్ వచ్చేసి అసలు ఇయర్లో ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా? ఎందుకంటే మనకి ఏఎల్పి ఉంది, టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉంది, గ్రేడ్ 3 ఉంది, ఆర్పిఎఫ్ ఎస్ఐ ఉంది, కానిస్టేబుల్ ఉంది, మళ్ళీ అప్కమింగ్ మనకు ఎన్టీపీసీ ఉంది, గ్రూప్ డి ఉంది. సో ఇలా రకరకాల డౌట్స్ అన్నీ కూడా చాలామంది స్టూడెంట్స్కి అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పటివరకు ఏఎల్పి ఎగ్జామ్ డేట్స్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది కూడా ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు కూడా డ్రాప్ అవ్వడం అయితేంది. సో కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏఎల్పి ఎగ్జామ్ డేట్స్ ఎందుకు ఇవ్వట్లేదంటే మనకి బ్యాక్గ్రౌండ్గా అయితే వర్క్ జరుగుతూనే ఉందండి. సో కండక్టింగ్ ఏజెన్సీ ఏదైతుందో టీసీఎస్, సో వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ డిలే వచ్చేసి మనకి ఏదైతే పోస్టులు అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది కదా 18,000 చేంజ్. సో వాటికి సంబంధించి మనకు ఫస్ట్ ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వాలి. ఏది ఓన్లీ జోన్ మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి, అది ఇంకా రాలేదు. ఫస్ట్ అది రావాలన్నమాట. అది వచ్చిన తర్వాత ఒక 10 days వరకు మీకైతే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఏ జోన్ అయినా మార్చుకోవాలనుకుంటే మీకు ఆప్షన్ అనేది వెసులుబాటు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో ఈ మంత్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా ఏఎల్పికి సంబంధించి ఆ యొక్క ఎడిట్ ఆప్షన్ లింక్ వస్తుంది. దాని తర్వాత ఎగ్జామినేషన్ షెడ్యూల్ రావచ్చు. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ అండి, ఆగస్టు ఎండింగ్ కల్లా ఖచ్చితంగా, ఆగస్టులో ఎనీ టైం అనమాట. అది ఫస్ట్ వీకా, సెకండ్ వీకా, థర్డ్ వీక్ అని పక్కన పెట్టేస్తే మ్యాక్సిమం నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆగస్టులో మీకు ఏఎల్పి సిబిటి 1 అయితే కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే చాలా వరకు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మీరేం చేయాలంటే చాలామంది స్టూడెంట్స్ కూడా ఇంకా నోటిఫికేషన్ రాలే, అంటే ఎగ్జామ్ డేట్స్ రాలే కదా అని చెప్పి టైం వేస్ట్ చేయడం కానీ, చాలామంది సార్ నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అని చెప్పి రకరకాలుగా అనుకుంటారండి. సో అవన్నీ కూడా మీరు సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో ఫస్ట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సింది ఏంటిది? మీకు కావాల్సిన ఒక రైల్వే జాబ్ కావాలనుకున్నప్పుడు పేషెన్సీ అనేది ఖచ్చితంగా, సో కన్సిస్టెన్సీ, పేషెన్స్ అనేది ప్రతి స్టూడెంట్కి ఖచ్చితంగా ఉండాల్సిన 2 లక్షణాలు. మనం జాబ్ క్రాక్ చేయాలంటే అంత ఈజీ కాదు. చాలా ప్రాబబిలిటీస్, చాలా కేసెస్, చాలా సిచ్యువేషన్స్, సర్కమ్స్టెన్సెస్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి సో మీరు వాటి గురించి ఆలోచించకండి. ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ కల్లా ఏఎల్పికి సంబంధించి జోన్ ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఆగస్ట్లో మోస్ట్లీ మీకు సిబిటి 1 సంబంధించి ఆగస్టు సెప్టెంబర్లో కంప్లీట్ చేస్తారనమాట. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీకు టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 కూడా ఉంటుంది. సో మోస్ట్లీ ఇయర్ ఎండింగ్ కల్లా మీకు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అయితే ఉండొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ సెకండ్కి వచ్చేసరికల్లా ఎన్టీపీసీ నోటిఫికేషను. సో వాళ్ళు ఇచ్చిన టెంటేటివ్ షెడ్యూల్ ప్రకారం అయితే జూలైలో వస్తుందని చెప్పడం జరిగింది. ఏది ఎన్టీపీసీ అంటే అందులో మీకు అన్నీ వస్తాయండి. టికెట్ కలెక్టర్ కానీ, సో లెవెల్ 2 పోస్టులు, లెవెల్ 3, లెవెల్ 5, లెవెల్ 6 స్టేషన్ మాస్టర్ కానీ, గూడ్స్ గార్డ్ కానీ, సిసిటీసీ కానీ, ఇవన్నీ రకరకాలుగా నేను చెప్పాను కదా. సో ఆ పోస్టులు ఎన్టీపీ సంబంధించిన అన్నీ కూడా మీకు ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆర్ఆర్బి జేఈ వచ్చేసి మీకు జూనియర్ ఇంజనీరింగ్ కూడా జూలైలో రావాలి. ఇంతవరకు ఇది రాలేదు, అదొక డౌట్ ఉందన్నమాట. సో మీకు ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మీరు ఎన్టీపీసీకే ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళకి ఇంకా టైం అనేది ఉందండి. సో మీకు నోటిఫికేషన్ వచ్చేలోపు చాలామంది కూడా ఏంటంటే నోటిఫికేషన్ వస్తేనే నేను ప్రిపేర్ అవుతాను అనుకునే వాళ్ళు చాలామంది. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, నోటిఫికేషన్ 100% వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఏఎల్పికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత, సో అంతలోపే మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ కల్లా లేదా నెక్స్ట్ మంత్లో ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఏఎల్పి సిబిటి 1 ఏదైతుందో అది అయిపోయిన తర్వాత మీకు మ్యాక్సిమం సిబిటి 1 పెట్టడానికి ఛాన్స్ ఉంది. లేదంటే టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో మీరు చేయాల్సిందల్లా ఒకే ఒకటి, ఫస్ట్ మన ప్రిపరేషన్ కంప్లీట్ అయిందా లేదా, ఇదొక్కటే మన చేతిలో ఉంది. ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా సరే ఎగ్జామినేషన్ కండక్ట్ ఏదైతుందో ఆర్ఆర్బి బోర్డు ఎప్పుడైతే డిసైడ్ అవుతుందో అప్పుడే ఎగ్జామ్ పెడుతుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నాను, మనకి ఈరోజే కావాలా రేపే కావాలనుకుని మన యొక్క అవసరాలను ఒక 2-3 లేదా కొంతమందిని కన్సల్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ ఇప్పుడు ఈ మంత్లో పెట్టాలంటే పెట్టదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. సో జరగట్లేదని కాదు, బ్యాక్గ్రౌండ్ మనకు కండక్టింగ్ ఏజెన్సీ ఏదైతుందో టీసీఎస్ బిడ్డింగ్ జరుగుతుంది, ప్రాసెస్ అనే బ్యాక్గ్రౌండ్ జరుగుతూనే ఉంది. వన్స్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఎక్కడ కూడా ఆగదు. ఓకేనా? రైల్వే ఎగ్జామ్స్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మ్యాక్సిమం ఎక్కడ కూడా కరోనా లాంటి విపత్తులు వస్తే తప్పిస్తే ఎక్కడ కూడా బ్రేక్ కావన్నమాట. సో అందుకోసమే నోటిఫికేషన్ కొంచెం డిలే అవ్వచ్చు.
అంతేగాని అంత మాత్రానికి మీరు అదరే పడి సో ఇంకా నోటిఫికేషన్ రావట్లే కదా, నేను ఇది వదిలేస్తాను, నేను ఇన్ని రోజులు చదివినంత వేస్ట్ అయిపోయింది, అలా ఎవ్వరు కూడా బాధపడొద్దండి. ఓకేనా? ఖచ్చితంగా గ్రూప్ డి కూడా మీకు అక్టోబర్ అన్నారు కదా, ఈ 1 by 1 ఇయర్ ఎండింగ్ కల్లా నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు ప్రతి ఒక్కరు రైల్వేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 100% మీరు జాబ్లో ఉంటారు అనమాట. ఏది మీ ప్రిపరేషన్ ఇదే కనుక కంటిన్యూ చేస్తే. సో మన కిరణ్ స్టడీస్ యాప్లో కూడా మీకు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ కూడా నేను లింక్ ఇస్తాను. సో మీరు రైల్వేలో ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ కానివ్వండి, అది ఏఎల్పి అయినా సరే, టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ, గ్రేడ్ 3 కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిగార్డింగ్ ఎక్స్క్లూజివ్గా రైల్వేకి సంబంధించి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే కంప్లీట్ కోర్సు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మీకు మన కిరణ్ స్టడీస్ యాప్లో అవైలబుల్గా ఉంది. వాటికి సంబంధించి డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మీకు మాక్ టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అర్థమెటిక్ అయితేంది, ప్యూర్ మ్యాథ్స్ అయితేంది, జనరల్ సైన్స్ అయితేంది, సో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏంటనేది వీటికి సంబంధించి కూడా మీకు కంప్లీట్ పీడిఎఫ్ ఫైల్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో అవైలబుల్గా ఉండేది. సో మీరు చేయాల్సింది ఒకే ఒకటండి, ప్రిపరేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏ స్టూడెంట్కైనా సరే మనకి సక్సెస్ అనేది ఇమ్మీడియట్గా 1 డేలోనో 2 డేలోనో వచ్చేదైతే కాదు. ఖచ్చితంగా పేషెన్స్ అనేది అవసరం. ఆల్రెడీ మీ ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటే ఎగ్జామ్స్ మాక్ టెస్టులు రాయండి, మీ యొక్క ప్రిపరేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రెంగ్త్ ఉన్నారు, సో వీక్ ఉన్న సబ్జెక్టులు కానీ, వీక్ ఉన్న ఏరియాస్ కానీ మీరు స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అలా చేయాలంటే ఖచ్చితంగా మీరు మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది మీరు ఏ సబ్జెక్టులో స్ట్రెంగ్త్గా ఉన్నారు, ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్టులో ఏ టాపిక్లో వీక్ ఉన్నారు అనేది తెలియాలంటే మాక్ టెస్ట్లు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడాలి, అవి ప్రాక్టీస్ చేయాలి, మాక్ టెస్టులు రాస్తుండాలి. అప్పుడు మనం అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో మీరు వీటి గురించి మీరు ఎప్పుడు కూడా ఆలోచించకండి. ఖచ్చితంగా మీకు 100% ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్నే జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ వస్తుందా రాదా అని చెప్పి చాలామంది అడుగుతారు. ఫస్ట్ మనకున్న ఆప్షన్ చూడండి. ఫస్ట్ మనకి ఇప్పుడు నోటిఫికేషన్ ఉంది. సో మీరు ఇప్పుడు నోటిఫికేషన్ ఉన్నప్పుడు మీరు ప్రజెంట్గా ఉన్న నోటిఫికేషన్ గురించి మాత్రమే ఆలోచించండి, కానీ మళ్ళీ ఎప్పుడో జరగబోయే దాని గురించి వదిలేయండి. సో సెంట్రల్ గవర్నమెంట్, సో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు బిఫోర్ చెప్పింది అంటే ఎవ్రీ ఇయర్ కూడా మేము క్యాలెండర్ ఇస్తామని ఒక వెబ్ నోట్ ద్వారా అయితే చెప్పడం జరిగింది. ఇస్తే హ్యాపీయే, కానీ ఇవ్వకపోయినా కూడా మనకి ఇప్పుడు ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకేనా? సో ఆ ఛాన్స్ ఉన్నప్పుడు ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు, ఎవరు కూడా మిస్యూజ్ కూడా చేసుకోవద్దు. సో నేను మార్నింగ్ 5 o'clock లేసి కొద్ది 1 week 10 days గ్యాప్ వచ్చింది, కానీ డైలీ 5 o'clock 5:30 నేను మెసేజ్ చేస్తున్నాను. అందులో ఆన్ అండ్ యావరేజ్గా కేవలం ఒక 50 నుంచి 60 స్టూడెంట్స్ మాత్రమే ప్రతిరోజు కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే మీకు మీరుగా ఒక కన్సిస్టెన్సీ, ఒక బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి. నాకు ఈ జాబ్ కావాలి, దానికి నేను ఎంతవరకు కృషి చేస్తున్నాను, నేను ఎంతవరకు కష్టపడుతున్నాను, నిజంగా నేను ఎగ్జామ్కి ట్రాక్ చేసే దిశగా ఉన్నానా లేనా, నా ప్రిపరేషన్ అలా ఉందా లేదా, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. పక్కన లెవెల్ చెప్పాల్సిన అవసరం లేదు, మనకు అర్థమైపోతుంది రోజులో మనం ఎన్ని గంటలు చదువుతున్నాం, ఎన్ని గంటలు రివిజన్ చేసుకుంటున్నాం, ఎగ్జామ్స్ రాస్తున్నామా, మనకి ర్యాంక్ ఎంత వస్తుంది, అసలు కాంపిటీషన్ ఎలా ఉంది, ఆల్ ఓవర్ ఇండియాలో మన ర్యాంక్ ఎంత ఉంది. ఇలా మాక్ టెస్ట్ రాస్తుంటే ప్రతి ఒక్కటి మీకు అవేర్నెస్ వస్తుంది. మరి మీరు 24/7 మొబైల్ పక్కన పెట్టుకొని సో వాట్సాప్ మెసేజ్ కానీ సంథింగ్ ఏదైనా సరే సోషల్ మీడియాకి చదువుకునేటప్పుడు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన కిరణ్ స్టడీస్ యాప్లో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లైక్ రైల్వే బోర్డు నుంచి అఫీషియల్గా నోటీస్ వచ్చినప్పుడు మాత్రమే మీకు పర్టికులర్గా మీ యొక్క పర్టికులర్ నెంబర్కి ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి పర్టికులర్ స్టూడెంట్కి మీకు మెసేజ్ అయితే 100% మేము సెండ్ చేస్తాం. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా సార్, ఇంకా నోటిఫికేషన్ వచ్చిందా, సో వాళ్ళు అది చెప్తున్నారు ఇది చెప్తున్నా, ఎవ్వరు ఏం చెప్పినా వదిలేయండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ లక్ష్యం ఒక గవర్నమెంట్ జాబ్ అనుకుంటే నేను చాలా వీడియోలు కూడా చెప్తున్నాను, కష్టపడాలి. ఓకేనా? సో హార్డ్ వర్క్ అవసరం, స్మార్ట్ వర్క్ రెండూ కావాలి. ఓన్లీ హార్డ్ వర్క్ తోటి వెళ్ళినా కష్టం, ఓన్లీ స్మార్ట్ వర్క్ చేస్తానా కుదరదు. హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఈ రెండు కలిపి మనం ముందుకు సాగితే 200% జాబ్ మీకే వస్తుంది. సో ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్కి అయితే నేను చెప్పేది ఏంటంటే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్. సో ఈ 3 సబ్జెక్టులు అంటే అర్థమెటిక్లో మీరు ప్యూర్ మ్యాథ్స్ కూడా యాడ్ చేసుకోండి కాబట్టి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఈ 3 సబ్జెక్టులు అయితే మీరు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీటి నుంచి ఒక 50 క్వశ్చన్లు వస్తే మినిమం 40 క్వశ్చన్స్ అని మనం చేసే విధంగా ఉండాలి. అలా చేసినప్పుడు నువ్వు రైల్వేలో ఏ ఎగ్జామ్ అయినా రాయండి, అది ఏఎల్పి రాస్తారా, టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఎన్టీపీసీ గ్రూప్ డి ఏ ఎగ్జామ్ అయినా రాయండి, 200% మీరు క్వాలిఫై అవుతారు. ఫస్ట్ ఈ పర్ఫెక్ట్ కావాలి, మిగతా సబ్జెక్టులు వదిలిపోయామని చెప్పండి, మిగతా కూడా చదవాలి. ప్యారలల్గా మనం
పాలిటీ అయితేంది, హిస్టరీ అయితేంది, ఎకనామీ అయితేంది, జాగ్రఫీ అయితేంది, కరెంట్ అఫైర్స్ అయితేంది, స్టాటిక్ జీకే అయితేంది, కంప్యూటర్స్ అయితేంది, ప్యారలల్గా మనం ఆ సబ్జెక్ట్స్ కూడా నేర్చుకోవాలి. ఓకేనా? బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్. వీటి మీద బాగా ఫోకస్ చేస్తే మీ యొక్క సక్సెస్కి మీరు అంత దగ్గరగా ఉంటారు అనమాట. సో మీరు అది తక్కువ అమౌంట్కే మీకు క్లాసెస్ నచ్చితే డెమో వీడియో చూడండి, మీ క్లాసెస్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. మాక్ టెస్ట్లు కూడా ఫ్రీ మాక్ టెస్ట్లు ఉన్నాయి, మీరు కొన్ని రాయండి, వాటి ఎక్స్ప్లెనేషన్ చూడండి. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. బట్ ఖచ్చితంగా చదివి మాత్రం వదిలిపెట్టొద్దండి. చదువుతూ ప్రాక్టీస్ కూడా చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడే మనలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటిది, ఎక్కడ వీక్ ఉన్నాం, ఎక్కడ ఏ టాపిక్లో స్ట్రెంత్ ఉన్నాం అనేది ఇలా క్యాలిక్యులేట్ చేయడానికి, ఎనాలిసిస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మన కిరణ్ స్టడీస్ యాప్లో చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, జాయిన్ అయ్యారు. సో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయితే అవుతుందండి. సో మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీరు మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నేను అఫీషియల్గా ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఎవరైనా నాతో పర్సనల్గా కనుక మాట్లాడాలనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కాల్ మీ ఫన్ యాప్లో కిరణ్ స్టడీస్ @CM4 అని చెప్పి ఎంటర్ చేస్తే సో నాతో మీరు డైరెక్ట్ ఆ టైమింగ్స్ ఉంటుంది, ఆ టైమింగ్స్లో మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ఎక్స్క్లూజివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి, రైల్వేకి సంబంధించి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఎటువంటి పర్సనల్ డౌట్స్ ఉన్నా సరే ఏదైనా సరే మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బట్ అండ్ లాస్ట్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రిపరేషన్ వదిలేయకండి. ఇప్పుడు ఏఎల్పి డేట్స్ రాలేదు కానీ చెప్పి చాలామంది ఏం చేస్తారంటే టైంపాస్ చేస్తారు. అంతకుముందు వరకేమో డైలీ 10 hours ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా డేట్స్ రాలేదు కానీ చెప్పేసి 5 hours చదవడం జరుగుతుంది. సో ఈ 5 గంటల డిఫరెన్సే నీ లైఫ్లో 1 మార్క్ 2 మార్కులు చేంజ్ అవుతుంది. ఎందుకంటే నీకంటే ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళే నీ కాంపిటీషన్ ఉంటారు. ఓకేనా? నోటిఫికేషన్ పడ్డ తర్వాతనో ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చిన తర్వాతనో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాంపిటీషన్ అసలు కానే కాదు, వాళ్ళతో మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఎప్పటి నుంచో కన్సిస్టెన్సీగా రోజు ఒక 10 hours ఏమో నేను టైం టేబుల్ చెప్పాను, ఆ టైం టేబుల్ ఫాలో అవుతున్న వాళ్ళు కానీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నా కానీ కన్సిస్టెన్సీగా ఉంటారు చూసినావా, వాళ్ళకు మాత్రమే 200% జాబ్ వస్తుంది. సో మీరు ఆ జాబితాలో ఆ కేటగిరీలో ఉంటారా, ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నేను బుక్స్ పడతాంటారా, మీరే క్యాల్కులేట్ చేసుకోండి, మీ లైఫ్ని మీరే డిసిషన్ తీసుకోండి. బట్ ఒక్కసారి కమిట్మెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనుక దిగితే సాక్రిఫైజులు కనుక ఖచ్చితంగా చేయాల్సిందే. కొంచెం ఫోన్ వాడడం తక్కువ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు సోషల్ మీడియాకి లైక్ యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటన్నిటికీ కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి. నేను కంప్లీట్గా వదిలిపెట్టమని చెప్పను. మీకు ఎడ్యుకేషన్ పరంగా అయితే యూజ్ చేసుకోండి. సో ఈవినింగ్ టైం ఒక 1 hour 2 hours మీరు రీల్స్ చూస్తారా, వాట్ ఎవర్ ఇస్ మీ ఇంట్రెస్ట్, కానీ కంప్లీట్గా డైలీ ఎక్కువ టైం మాత్రం దానికి కనుక కేటాయిస్తే కొంచెం వాటికి కొంచెమే దూరం పెట్టి మీ యొక్క జాబ్ గురించి ఆలోచించి మన పరిస్థితులు, మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం, అసలు మనకి ఏం కావాలి, మన గోల్ ఏంటిది, నేను దాని గురించి చదువుతున్నా లేదా, ఏదో టైం పాస్ చేస్తున్నా లేదా అని ఒకటి ఆలోచించుకోవాలి. సో మన యాప్లో కనుక జాయిన్ అయితే కంప్లీట్గా వీడియో క్లాసెస్ ఉంటాయి, PDF ఫైల్స్ ఉంటాయి, అండ్ మాక్ టెస్ట్లు కూడా సపరేట్ అమౌంట్ తోటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నేను ఇచ్చిన క్లాసెస్, మేము ఇచ్చిన PDF ఫైల్స్, నేను ఇచ్చిన మాక్ టెస్ట్లు కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు అప్కమింగ్ జరగబోయే రైల్వే సంబంధించి ఏ ఎగ్జామ్స్ అని మీరు కాంపిటీషన్ ఉంటారు అనమాట. ఎందుకంటే మనకు రీసెంట్గా జరిగిన రైల్వే ఎగ్జామ్ జరిగిన ఏదైతే మాక్ టెస్ట్లు ఉంటాయో, ఏవైతే కండక్ట్ చేసిన ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయో అవి కూడా మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాటికి అనుగుణంగానే మన క్లాసెస్ కూడా అన్నీ కూడా 2024 అప్డేటెడ్ క్లాసెసే మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటికి ఒక్కసారి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా మీరు ఏ టాపిక్ చదవాలి, NCERT సైన్స్, మీకు సైన్స్ క్లాస్ వచ్చారు కంప్లీట్గా NCERT క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ PDF కూడా ఇవ్వడం జరుగుతుంది 6th నుంచి 10th వరకు. ఒక్కసారి మనం నేర్చుకునే సిలబస్ ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ ఒకదాన్నే 100 సార్లు చదవాలి. 10 బుక్కులు చదవద్దండి. ఒక సోర్స్ని బిలీవ్ చేసి ఆ సోర్స్ని పర్ఫెక్ట్ నేర్చుకొని మాక్ టెస్ట్లు రాయండి. కొత్తగా ఏదైనా ఎక్సెస్ ఉంటే వాటికి యాడ్ చేసుకోవాలని తప్పిస్తే ఈ సోర్స్ చదవాలి, ఆ సోర్స్ చదవాలి, అది చదవాలి, ఈ బుక్ చదవాలి, ఆ బుక్ చదవాలి వద్దండి. మీకు రైల్వే కావాల్సిన కంప్లీట్గా రా మెటీరియల్స్ అయితే ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఇన్ కిరణ్ స్టడీస్ యాప్. సో వన్స్ గో త్రూ దట్. ఖచ్చితంగా మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ చూడండి, మాక్ టెస్ట్ రాయండి. 200% మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎవ్రీథింగ్ కూడా మీకు ప్రతి ఒక్కటికి మేము పేపర్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనాలిసిస్ చేసే మీకు వీడియో క్లాసెస్ కూడా ప్రతి ఒక్కరు ఉంటుంది కాబట్టి సో డోంట్ డిలే దట్. మీరు వెయిట్ చేయకండి. ఖచ్చితంగా వీటి నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన యాప్ నుంచి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.